ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే చిల్ లైఫ్, ఫ్యాట్ ప్యాకేజ్, పింగ్ పాంగ్ టేబుల్. సర్వీస్ కంపెనీ అంటే స్ట్రెస్, సపోర్ట్ టికెట్స్, నో వీకెండ్స్. అదే కదా అందరూ అనుకుంటున్నారు. బట్ రియాలిటీ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రొడక్ట్ వర్సెస్ సర్వీస్ అనేది బ్యాటిల్ కాదు, ఇది మన కెరీర్ చూస్ చేయడంలో ఫస్ట్ వార్ అన్నమాట. ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో, ఫ్యాక్ట్స్ అండ్ ఫ్యూచర్ ట్రెండ్స్ తో సర్వీస్ బేస్డ్ కంపెనీ ఎలా ఉంటుంది, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. అది కూడా ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తో. రామ్ అండ్ శ్యామ్ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్. బోత్ గాట్ ప్లేస్డ్ ఇన్ ఫైనల్ ఇయర్. రామ్ ఏమో ఇన్ఫోసిస్ లో జాయిన్ అయ్యాడు, అదొక సర్వీస్ బేస్డ్ కంపెనీ. శ్యామ్ ఏమో అడోబీ లో జాయిన్ అయ్యాడు, అదొక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. ఫాస్ట్ ఫార్వర్డ్ 3 years చేశాక రాముకి ఆన్ సైట్ ఆఫర్ వచ్చింది, శ్యామ్ కి $2000 బోనస్ వచ్చింది. బట్ both are growing, but paths, experience and mindset are different. ఈ స్టోరీని బేస్ చేసుకుని let's break down. What is service based company? Simply they serve other businesses. Example Infosys, TCS, Wipro, Accenture, Cognizant ఇలాంటివందరూ కూడా వాళ్ళకంటూ స్పెసిఫిక్ గా ప్రొడక్ట్ ఏమి ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే వేరే కంపెనీ యొక్క అవసరాలను తీరుస్తుంటారు, అంటే వేరే కంపెనీకి సర్వీస్ చేస్తూ ఉంటారు. కాబట్టే వీటిని సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అన్నారు అనమాట. అదే ఇందులో ప్రోస్ ఏమున్నాయని మనం చూసుకున్నట్లయితే ఈజీ టు గెట్ ఇన్. బేసిక్ గా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటేనే మాస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి, కాబట్టి ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. బెటర్ జాబ్ సెక్యూరిటీ కంపేర్ టు ప్రొడక్ట్, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లోనే జాబ్ సెక్యూర్ గా ఉంటుంది. అండ్ గుడ్ ఫర్ ఫ్రెషర్స్ టు ఎక్స్ప్లోర్ టెక్ అన్నమాట. అంటే ఫ్రెషర్స్ గా ఉన్నాము, కాలేజ్ నుంచి బయటకు వచ్చాము, ఎక్కువ ప్రెషర్ తీసుకోలేము, అసలు టెక్ అంటే తెలియదు, కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం అన్న వాళ్ళకి ఇది ఒక గుడ్ స్టార్ట్ అనే చెప్పొచ్చు. ఆన్ సైట్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్. వీళ్ళు చెప్పా కదా వేరే వాళ్ళకి సర్వీస్ చేస్తుంటారని, ఆ సర్వీస్ చేయించుకునే కంపెనీస్ బై ఛాన్స్ ఒకవేళ అబ్రాడ్ లో ఉంటే మేబీ మీకు ఆన్ సైట్ ఆఫర్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. తర్వాత కాన్స్ వరకు చూసుకుంటే టెక్ స్టాక్ క్లయింట్ డిసైడ్ చేస్తారనమాట. అంటే మీరు ఏ జావానో, పైథానో లేకపోతే ఏదో నేర్చుకుంటారు, కానీ అక్కడ క్లయింట్ కి వచ్చేసి నాకు ఇది వద్దు వేరేది కావాలి అంటే మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. ఇదే సర్వీస్ బేస్డ్ కంపెనీలో ఉండే వన్ ఆఫ్ ది మేజర్ డ్రాబ్యాక్ అనవచ్చు. లెస్ ఇన్నోవేషన్. ఆబ్వియస్ గా మీరు చేసే పనిలో ఇన్నోవేషన్ అయితే ఏమి ఉండదు, రోజు చేసే వరకే తిప్పి చేస్తుంటారు అనమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గ్రోత్ కంపారిటివ్లీ స్లోగా ఉంటుంది అనమాట. సో మీరు గ్రోత్ స్లోగా ఉందని బాధపడకూడదు. దాంతో పాటు ఏంటంటే మనము వర్క్ తక్కువ ఉంటే సైడ్ గా ఇంకేమైనా నేర్చుకోవడం, ఏదైనా పార్ట్ టైమ్ లో వర్క్ చేసుకోవడం లాంటివి చేయొచ్చు. ఇక్కడ ఫీజిబిలిటీ అయితే ఉంటుంది. బెంచ్ లైఫ్ సమ్ టైమ్స్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీగా అనిపిస్తుంది. చాలా మంది చూసే ఉంటారు 2 years 3 years బెంచ్ లో ఉంటారు. ఎటువంటి స్కిల్ నేర్చుకోకుండా బెంచ్ లో ఉండడం వల్ల మీ ప్రైమ్ టైమ్ లో ఉన్న ఎనర్జీని, మీ ప్రైమ్ టైమ్ లో ఉన్న ఓపికని మీరు బెటర్ గా యూజ్ అయితే చేసుకోలేరు అనమాట. సో ఇది సర్వీస్ బేస్డ్ లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్. అదే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ చూస్తే ఇవన్నీ ఓన్ ప్రోడక్ట్ ని డెవలప్ చేస్తారు. అంటే ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్, గూగుల్, అడోబీ, సేల్స్ ఫోర్స్, జోహో, అట్లాసియన్ ఇలాంటివి. సో ఇక్కడ ప్రోస్ ఏంటి అంటే ఇన్నోవేషన్ కి ఫుల్ గా స్కోప్ ఉంటుంది. ఓనర్షిప్ ఆఫ్ వాట్ యు ఆర్ బిల్డింగ్. యాక్చువల్లీ అంటే క్లయింట్ మీకు ఎవరు చెప్పరు అనమాట. మీకు ఒక ప్రొడక్ట్ ఉంది, ఆ ప్రొడక్ట్ కి ఒక మాడ్యూల్ డెవలప్ చేయాలంటే ఆ ప్రొడక్ట్ మాడ్యూల్ మొత్తం మీ అండర్ లో ఉండేలాగా మీరు చేసుకోగలరు అనమాట. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ తో అది వస్తూ ఉంటుంది. తర్వాత హయ్యర్ ప్యాకేజ్. కంపారిటివ్లీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో ప్యాకేజ్ అనేవి హైయర్ గా ఉంటాయి. క్లియర్ గ్రోత్ పార్ట్ అంటే మీకు అర్థమైపోతుంది, నేను గ్రో అవుతున్నా అన్న విషయం మీకు తెలిసిపోతుంది. రోజు ఏదో కొత్తది నేర్చుకుంటారు, రోజు ఇన్నోవేటివ్ ఏదో చేస్తుంటారు. సో గ్రోత్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది. ఎంప్లాయ్ ఫ్రెండ్లీ కల్చర్ ఉంటుంది. ఆబ్వియస్ గా స్టార్ట్అప్స్, మిడ్ లెవెల్ స్టార్ట్అప్స్ ఇలా ప్రొడక్ట్ లో ఉంటాయి, లేదా ఇలాంటి గూగుల్, మైక్రోసాఫ్ట్ కాబట్టి అక్కడ కొంచెం ఎంప్లాయ్ బేస్డ్ ఇన్సెంటివ్స్ కావచ్చు, ఎంప్లాయ్ బేస్డ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయడాన్ని, ఫ్రెండ్లీ కల్చర్ మెయింటైన్ చేస్తుంటారు అనమాట. ఇక్కడ కాన్స్ తీసుకుంటే ఎంట్రీ అనేది చాలా టఫ్. మీకు తెలియంది కాదు, మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్ ఇలాంటి వాటిలోకి ఎంటర్ అవ్వాలంటే చాలా కష్టము. ప్రెషర్ ఆన్ డెలివరీ అండ్ క్వాలిటీ. ఖచ్చితంగా మీరు ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో వర్క్ చేస్తుంటే ఆ ప్రొడక్ట్ కొన్ని లక్షల కోట్ల మంది చూస్తున్నారు అన్నప్పుడు దానిలో క్వాలిటీ సూపర్ గా ఉండాలన్నమాట. ఇక్కడ మీరు ఒక కంపెనీకి సర్వీస్ చేయట్లా, ఒక బయటకి మీ ప్రొడక్ట్ ను వదిలేస్తున్నారు అంటే అది సూపర్ క్వాలిటీతో బయటికి రావాలి అనే ఒక ఇంటెన్షన్ కంపెనీ సిఇఓస్ కానీ ఫౌండర్స్ కానీ ఉంటుంది. తర్వాత లే ఆఫ్ మోర్ ఫ్రీక్వెంట్ గా ఉంటుంది. మీరు చూసే ఉంటారు రీసెంట్ గా మైక్రోసాఫ్ట్ 9000 ఎంప్లాయీస్ ని తీసింది, అంతకు ముందే 6000 ని తీసింది. ఎందుకు అంటే వన్స్ ప్రొడక్ట్ బిల్డ్ అయిపోయాక ఆ టీమ్ తో అవసరం లేకపోతే దిల్ జస్ట్ డిస్కార్డ్ ద టీమ్ అనమాట. సో అలా జరుగుతూ ఉంటాయి. వర్క్ కల్చర్ ప్రొడక్ట్ బేస్డ్, సర్వీస్ బేస్డ్ ఎలా ఉంటుందో మనం చూసుకున్నట్లయితే సర్వీస్ బేస్డ్ ప్రకారం అయితే 9 to 6 వర్క్ అవర్స్ ఉంటాయి. మోస్ట్లీ జనరల్ షిఫ్ట్, రొటేషనల్ షిఫ్ట్ ఇలా ఉంటాయి. బట్ మోస్ట్లీ ఒక 10 hours ఆఫ్ వర్క్ అయితే ఉంటుంది. కంపారిటివ్లీ కొన్ని కంపెనీస్ లో 11 12 కూడా ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ అనమాట. మేనేజర్స్ మీద కూడా టెక్ డిపెండెన్సీ అనేది ఉంటుంది అనమాట.
కమ్యూనికేషన్ ఎక్కువ ఇంపార్టెంట్ ఇక్కడ. ఒకరితో ఒకరు మాట్లాడడం, వేరే ఇంటర్ టీమ్ డిస్కషన్స్ అనేవి చాలా అవసరం. ప్రాజెక్ట్స్ అనేవి ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవుతుంటాయి. 3 months 2 months 1 month ఒక్కోసారి 15 days ప్రాజెక్ట్ కూడా ఉంటాయి. సో అలా ఉంటాయి. అదే ప్రొడక్ట్ లో అయితే ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్, అంటే నువ్వు ఎప్పుడైనా పని చేసుకో, ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయి. మోర్ పియర్ డ్రివెన్ వర్క్ అనమాట ఇక్కడ ఉండేది. మొత్తం కూడా అలాగే ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ హెవీగా ఉంటుంది, బట్ ఫ్రీడమ్ కూడా ఉంటుంది అనమాట. ఇన్నోవేషన్ ని ఎంకరేజ్ చేస్తారు. అంటే నేను ఇందులో ఏదైనా కొత్తగా చేయాలని ట్రై చేస్తున్నాను అంటే దెల్ గివ్ యూ హెడ్స్ అప్ అక్కడ. సో అది మీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ ఫెసిలిటీస్ అండ్ పర్క్స్ ఎలా ఉంటాయి సర్వీస్ బేస్డ్ కి ప్రొడక్ట్ బేస్డ్ అని చూస్తే, సర్వీస్ బేస్డ్ కి వచ్చేసరికి ఫ్రీ ఫుడ్ ఉంటది అనమాట. ఆబ్వియస్ గా కొన్ని కంపెనీస్ లో లేకపోవచ్చు, బట్ షటిల్ సర్వీసెస్ అయితే ఉంటుంది అక్కడికి ఇక్కడికి తీరడానికి. ఒకేషనల్ గా ఈవెంట్స్ అండ్ గిఫ్ట్స్ కూడా ఇస్తుంటారు. ట్రైనింగ్ ప్లాట్ఫామ్స్ కి యాక్సెస్ ఇస్తారు. ప్రొడక్ట్ వచ్చేసి అన్లిమిటెడ్ స్నాక్స్ ఉంటాయి. ఇక్కడ లిమిటెడ్ గా ఫ్రీ ఫుడ్ ఉంటదేమో కానీ ఇక్కడ అన్లిమిటెడ్ స్నాక్స్ అవి దొరుకుతాయి. తర్వాత ఫిట్నెస్ యోగా రూమ్స్ కూడా ఉంటాయి. యాన్యువల్ కంపెనీ రిట్రీట్స్ ఉంటాయి. స్టాక్ ఆప్షన్స్ ప్లస్ పర్ఫార్మెన్స్ బోనస్ కూడా ఇక్కడ ఉంటుంది. ఇంటర్నల్ హ్యాకథాన్స్ అండ్ టెక్ కాన్ఫరెన్సెస్ కి మీరు అటెండ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సాలరీ అండ్ హైక్స్ సర్వీస్ బేస్డ్ కి ప్రొడక్ట్ బేస్డ్ కి ఎలా ఉంటాయంటే, సర్వీస్ బేస్డ్ లో అయితే ఫ్రెషర్ కి 3 to 4 LPA వరకు ఆఫర్ చేస్తారు. ఆఫ్టర్ 3 years గ్రోత్ ఎలా ఉంటుందని మనం చూస్తే అదే కంపెనీలో ఉంటే 6 to 8 LPA మధ్య ఉంటుంది. యావరేజ్ హైక్ వచ్చేసి 6% ఉంటది అనమాట. అది యావరేజ్ చెప్తున్నా. కొన్ని కంపెనీస్ 12 అంటే కొన్ని కంపెనీస్ 3A ఇస్తాయి. సో యావరేజ్ గా 6 తీసుకున్నాం. పర్ఫార్మెన్స్ బేస్డ్ బోనస్ అనేది చాలా రేర్ గా ఉంటుంది అనమాట సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లో. అదే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కి వచ్చేసరికి ఫ్రెషర్ కి 10 to 20 LPA వరకు ఆఫర్ చేస్తారు. డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. కొన్ని మిడ్ లెవెల్ స్టార్ట్అప్స్ ఇంకా ఎక్కువ కూడా ఇస్తాయి. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ అయితే 40-50 కోటి రూపాయల ప్యాకేజ్ కూడా ఇస్తాయి. ఆఫ్టర్ 3 years గ్రోత్ చూసుకుంటే 20 to 35 LPA ఉంటారు అనమాట. అంటే మీరు 10 to 20 మధ్య స్టార్ట్ చేసిన 20 to 35 మధ్య 3 years తర్వాత అదే కంపెనీలో ఉంటే గ్రోత్ అనేది ఉంటుంది. హైక్ వచ్చేసి 12 to 30% మధ్య ఉంటుంది. అండ్ కంపారిజన్ ఒక అగ్రిగేట్ తీసుకుంటే మనం 12% to 15% హైక్ అయితే అనుకోవచ్చు అనమాట. ESOPs ఉంటాయి, స్టాక్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీ బోనస్ ని ఇంకా ఇంక్రీజ్ చేస్తుంటాయి. ఇదే వేరియబుల్ పే కిందకి వస్తుంది అనమాట. మరి ఆన్ సైట్ ఆపర్చునిటీస్ సర్వీస్ కి ప్రొడక్ట్ కి ఎలా ఉంటాయని మనం చూసుకున్నట్లయితే, సర్వీస్ కి క్లయింట్ లొకేషన్ కి ట్రావెల్ చేయాల్సి వస్తుంది. నేను చెప్పాను స్టార్టింగ్ లో, ఒక్కోసారి క్లయింట్ ఏ US లో ఉన్నాడు అనుకోండి, వాటి రిక్వైర్మెంట్ బట్టి క్లయింట్ లొకేషన్ కి వెళ్లాల్సిన అవసరం అయితే రావచ్చు అనమాట. లాంగ్ టర్మ్ ఆన్ సైట్ పాసిబుల్ అవ్వచ్చు US, యూరోప్ లాంటి కంట్రీస్ లో. వీసా సపోర్ట్ కంపెనీనే ఇస్తుంది. సో ఇక్కడ మీకు బర్డన్ అనేది చాలా తక్కువ. అదే ప్రొడక్ట్ వచ్చేసి ఆన్ సైట్ ఆపర్చునిటీస్ అనేది లెస్ ఫ్రీక్వెంట్ గా ఉంటాయి. ఎలాంటి వాటిలో వెళ్తారంటే మోస్ట్లీ షార్ట్ టర్మ్ విజిట్స్ అనేవి ఉంటాయి అనమాట గ్లోబల్ టీమ్స్ తో. లేదా ఫ్యూ కంపెనీస్ కి రీలొకేషన్ కూడా. అంటే ఇప్పుడు గూగుల్ లో ఇండియాలో వర్క్ చేస్తున్నాడు, అదే గూగుల్ US లో కూడా ఉంది. సో US కి వచ్చేసి అక్కడ రిక్వైర్మెంట్ ఉందని తీసుకెళ్లిపోయే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఈ రకంగా ఉంటాయి. లర్నింగ్ అండ్ గ్రోత్ పరంగా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లో వైడ్ ఎక్స్పోజర్ టు మల్టిపుల్ డొమైన్స్. అంటే నేను జావా నేర్చుకున్న జావాలోనే ఉంటా అని అయితే కాదు, మల్టిపుల్ డొమైన్స్ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. గ్రేట్ ఫర్ నాన్ టెక్ టు టెక్ షిఫ్ట్. ఎవరైతే నాన్ టెక్ లో పనిచేస్తున్నారో వాళ్ళు IT సైడ్ వెళ్ళడానికి ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ చాలా యూజ్ అవుతాయి. అండ్ ప్రాసెస్ ఓరియంటెడ్ గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఓవర్ ద ప్రాసెస్ మీరు నేర్చుకునే దాన్ని బట్టి గ్రోత్ అనేది ఉంటది. అదే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి వచ్చేసి ఫోకస్డ్ ఆన్ టెక్ డెప్త్. అంటే మీకు జావా మీద మీరు కెరీర్ బిల్డ్ చేసుకున్నారంటే దానిలో డీప్ డౌన్ వెళ్ళిపోవాలి. బాగా నూక్ అండ్ హోల్స్ అన్ని తెలుసుకోవాలన్నమాట. అంత డెప్త్ గా మీరు నేర్చుకుంటారు ఒకే డొమైన్ మీద. పర్ఫెక్ట్ ఫర్ డెవలపర్స్ హూ వాంట్ టు స్పెషలైజ్ అనమాట ఇక్కడైతే. అదే ఓనర్షిప్ అయితే లీడర్షిప్ స్కిల్స్ ఖచ్చితంగా మీకు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో ఎక్కువ పెరుగుతూ ఉంటారు అనమాట. ఇది ఒక గ్రోత్ ఆస్పెక్ట్ కింద మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సో నాకేది బెటర్ అనే డౌట్ మీకు కూడా ఉంటే, ఇఫ్ యూఆర్ బిగినర్ విత్ యావరేజ్ కోడింగ్ స్కిల్స్, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ గ్రేటర్ ఫర్ యూ. ఇఫ్ యూఆర్ ప్రాబ్లమ్ సాల్వర్, వాంట్ టు బిల్డ్ థింగ్స్ అండ్ డెప్త్ ని ఎప్పుడు కూడా మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు, అంటే ఏదైనా విషయాన్ని లోపలికి వెళ్ళి తెలుసుకోవాలనుకుంటే ప్రొడక్ట్ బేస్డ్ ఈజ్ యువర్ పాత్ అనమాట. ఇఫ్ స్టెబిలిటీ ఈజ్ యువర్ నెంబర్ 1 ప్రయారిటీ, గో విత్ సర్వీస్ బేస్డ్ కంపెనీ. ఇఫ్ ఇన్నోవేషన్, ఫ్రీడమ్, పే హైక్ ఈజ్ యువర్ డ్రీమ్, గో ఫర్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. దెర్ ఈస్ నో రైట్ ఆర్ రాంగ్ థింగ్ ఇక్కడ. ఓన్లీ వాట్ ఫిట్స్ యువర్ గోల్స్ అండ్ లైఫ్ స్టేజెస్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఒక బోనస్ ట్రాన్సిషన్ టిప్స్ అనేది ఇస్తా. అంటే చాలా మందికి సర్వీస్ బేస్డ్ నుంచి ప్రొడక్ట్ బేస్డ్ కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎలా వెళ్ళొచ్చు అనేది మనం చూసుకున్నట్లయితే, స్ట్రాంగ్ DSA, సిస్టమ్ డిజైన్ స్కిల్స్ అవసరము, ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్ అనేది చేయాల్సిందే, ఓన్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయాలి, హ్యాకథాన్స్ అటెండ్ అవ్వాలి, రెజ్యూమేని ఇంపాక్ట్ పాయింట్స్ తో రివాంప్ చేయాలి, లింక్డ్ఇన్ యాక్టివ్ గా మెయింటైన్ చేయాలి, రెఫరల్ నెట్వర్క్స్ అనేది స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవాలి. సో రాము అండ్ శ్యాము రెండు కరెక్ట్ పాత్సే. క్వశ్చన్ ఈస్ మీరు ఏ పాత్ కి రెడీగా ఉన్నారు అని చెప్పేసి మీ ఇండివిజువల్స్ మాత్రమే మీరు చూసుకోగలరు. ఇక్కడ కామెంట్ చేయండి, మీరు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో పనిచేస్తారా లేదా సర్వీస్ బేస్డ్ కంపెనీలో స్విచ్ అవ్వాలని చూస్తున్నారా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ ని ఇంకా మీ దగ్గర తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాం. అంతవరకు ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.